అంటే విషయం ఏంటంటే ఈరోజు అటువంటి పరిస్థితి వచ్చింది అనుకునేటప్పుడు పోలీస్ దగ్గర ఫుల్ రికార్డ్ ఉంటుందండి. పోలీసులు అంటే దానికి కూడా ఒక పీడీ యాక్ట్ పెట్టేదానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం తీసుకెళ్ళకపోతే కోర్టులు కూడా ఒప్పుకోవు కదా. యాజ్ పర్ ప్రొసీజరే పోలీసులు చేస్తున్నారు. ఎవరు కూడా బయట ఉండడానికి, రౌడీలు అన్న వాళ్ళు బయట తిరగడానికి వీలు లేదని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా చెప్పున్నారు. రౌడీలు అన్న వాళ్ళు మేము రోడ్ల మీద తిరుగుతాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని కూడా ఎలా ఫిక్స్ చేయాలో, ఆఖరికి రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పట్లోనే ఫ్యాక్షన్ని అంత కంట్రోల్ చేయగలిగారంటే ఎంత ఫర్మ్గా లేకపోతే చేయగలిగారండి. ఆ టైంలో కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నాయకుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ని సెటరేట్ చేయడానికి ఇలాంటి ఉన్మాదులు బయటకు వచ్చి భయభ్రాంతులకు గురి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి ఏదైనా, సంక్షేమానికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకునే సందర్భాల్లో ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి కూడా మేము వెనుకాడం. అది ఏ పార్టీ వాళ్ళైనా అనవసరం. అందుకే మేమే చెప్తున్నాం, ఏ పార్టీ వాళ్ళైనా, అదే టీడీపీ వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, ఎవరైనా కూడా రౌడీయిజం చేసి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కనుక మేము చూస్తూ ఊరుకోం. కంపల్సరీగా వాళ్ళని ఏ రకంగా వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని ఏ రకంగా అరికట్టాలనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనే బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తే లేదు.